కొంచెం వెనక జరగండి సార్. సార్ కొంచెం వెనక జరగండి. అన్నా నువ్వు అడ్డం లేవన్నా? మీరు అన్నా జరగనా? बोलो जनी महाकाली माता की जय। बोलो जनी महाकाली माता की जय। కొంచెం వెనక జరగండి. Sekarang itu. రానా ఆగడం మేము పోవాలి. ఆసనం వేయి తొందరగా.
कृष्णाय महागदाय भगवतमाय विष्णुनाथ नमः वत्सराय विष्णुनाथ नमः मुकेन्द्राय हरे नमः श्री कृष्णाय नमः श्री कृष्ण गुरुदेवाय नमः उत्तिष्ठ दुर्गदाय भगवानाय कृष्णाय गुरुदेवाय ब्रह्मा गुरुदेवाय गुरुदेवाय सदके प्रिय योन प्रजोगे आत्मा गुरुदेव लोक ब्रह्म गो सभम पांच संभव चैतन्य से कवि सुदिश्य कवि सर्वज्ञ सुखे सुखांकन भगवान हाथ देव हृदय के प्रभाव देव लाते से लोला करके संभव से दक्षिणाय सर्वतो आसे कार्तिक मास शुक्ल पक्ष पौर्णिमा श्याम मास मास हिंदू मास के सुभाष के सुलक्षण सूर्य उत्तर एवं विशेषम विशिष्टायाम शुभते दो श्रीमान श्रीमः नाना भक्ति ज्ञान नाना नमः से दुमान संकल्प धर्मगति समेत से लोकतल से लोकते किया सह बंधु वर्ग से सर्वेषां क्षय से विजय आयु ज्ञान ऐश्वर्य जपम सदा ज्ञान प्रवृत्त चित्त मनोवाचा प्रसिद्धतमा चंद्रांतम शादिउज्जत महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप चंडी महालक्ष्मी दैवुर्ग अनुग्रह प्रसाद उज्जत चंडी हमारे कर्म ब्राह्मण उद्योग विषय मातम में मधुर भक्ति में पुराण महाभारत के आनंद के दोनों में ऐसे गंगा विशेष उदर पे विजय निश्चय सुंगा के सुंगा दो से नंबरा मोटो दुगे नमस्ते के या माया मधुर स्वामी या मिजों दुगे या तुम रेजन कर नंबर या कविता श्री या सुधार विष्णु पदे दुगे या सिद्ध लक्ष्मी कोला साचे की नवकोटि सिद्ध सिद्ध मां का दुस्वेश्वरी श्री देवी महा प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि वंशाभिवृद्धिरस्तु దగ్గర రాను महाकालेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु सर्वकार्य अनुकूलता फल सिद्धिरस्तु धनं धान्यं बहुपुत्रलाभं संवत्सरं दीर्घमायुः पुष्पाली పోలీస్ లేకపోతే పుష్పాలి చేద్దాం संकल्पित प्रकारेण इष्टकाम्यात् मनोवाञ्छाफलसिद्धिरस्तु
यथत्समृद्धि शतमानं भवति शतानि पुरुषस्तेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते शतमानं भवति शतानि पुरुषस्तेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते महाकाली परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु चित्तित मनोवांछाफल सिद्धिरस्तु आचन्द्रार्गंशाभिवृद्धिरस्तु अंतःशत्रु बहिःशत्रु बाधा निवारण द्वारा दिग्विजयकरं गणवाप्तिरस्तु సార్ ఒక్కసారి సార్ సార్ కొంచెం సైడ్ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి భాగ్యనగరానికి ఈయన ప్రధాన దేవత అయ్యా సంజయ్ గారు ప్రధాన దేవత दिया जलाएंगे पहला హిందూ బంధువులందరికీ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శక్తివంతమైన రోజు కనుకనే ఈరోజు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మాంకాలమ్మ దేవాలయానికి రావడం జరిగింది అమ్మవారి దర్శనం కోసం. చాలా సంతోషంగా ఉంది. ఇది రెండవసారి రావడం. ఈ సన్నిధానం లోపల ఒక శక్తి ఉంది, ఒక మహిమ ఉంది. అందుకోసమే అందరు చెప్తుంటే ఒకసారి అర్థం ఉంటే నిజంగా చాలా పవిత్రమైన దేవాలయం ఇది. చాలా శక్తివంతమైన ధార్మిక క్షేత్రము ఉజ్జయిని మాంకాలమ్మ దేవాలయం. చాలా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా హిందువులందరూ కూడా హిందూ ధర్మం ఎంత గొప్పదంటే అనేక సందర్భాలు చెప్తుంటాను, సర్వే జన సుఖినో భవంతు. ఏ వ్యక్తి కూడా నేను నా కుటుంబం అనేటువంటి స్వార్థం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. దేవుని ఎవరు చూలే అమ్మవారిని, కానీ ఉన్నాడన్న అమ్మవారు ఉన్నదన్న విశ్వాసం నమ్మకం మనలో పడుతుంది. అందుకే ధైర్యంగా ఇలా జీవించగలుగుతాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా సమాజ క్షేమం కోసము సమాజ క్షేమం కోరి తలిసి కొలిచినప్పుడు మాత్రమే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం హిందూ ధర్మం మాత్రమే సాధ్యం. హిందూ ధర్మము హిందూ సమాజము ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిసారి హిందూ సమాజం హేళనకు గురవుతున్నది, నిర్లక్ష్యానికి గురవుతున్నది, చీలికలకు అవకాశం ఏర్పడుతున్నది. ప్రధాన కారణము అసలు విషయం ఏందో అందరికి తెలిసిందే. కాబట్టి దయచేసి మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను, కులాల పేరుతోని వర్గాల పేరుతోని చేయలేటువంటి అవకాశం ఇవ్వకండి. కులం ముఖ్యమే కావచ్చు, కానీ ధర్మం ముఖ్యం, సమాజం ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా నేను హిందువును అని చెప్పి
తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితులు రావాలని చెప్పి ఈరోజు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అనేక ఇబ్బందులు అనేక కష్టాలు హిందూ సమాజానికి వస్తున్నాయి. అవన్నీ తొలగిపోవాలని చెప్పి ఆ కష్టాల పరిచి బయటికి రావాలని చెప్పి హిందూ సమాజం శక్తివంతంగా తయారు కావాలని చెప్పి ఈరోజు ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. భాగ్యనగర్ ప్రజలందరూ కూడా దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. తప్పుడు ప్రచారాలను నమ్మకండి. భారతీయులుగా జీవించడం ఆ అదృష్ట అవకాశం మనకు వచ్చింది. చాలామంది అంటారు విదేశస్తులందరూ కూడా ఇతర దేశాల్లో జన్మించాలందరూ కూడా భారతదేశంలో పునర్జన్మ అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ఒక నిలయంగా మారింది. కాబట్టి అటువంటి పవిత్ర భారతదేశంలో జన్మించే అవకాశం మాకు రాలే. కనీసం పునర్జన్మ ఉంటుందని భారతీయులు భావిస్తారు. కాబట్టి మరో జన్మ అంటూ ఉంటే ఆ పవిత్ర భారతదేశంలో ఆ తల్లి భారతావనంలో కనీసం చీమగనో దోమగనో పుట్టేటువంటి అదృష్ట అవకాశం కలగాలని చెప్పి ఇతర దేశాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు భావిస్తుంటారట. కానీ భారతదేశంలో పుట్టే అవకాశం మనకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశం మనం. కాబట్టి తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో భాగ్యనగర్ ప్రజలందరూ కూడా భారతీయులుగా పుట్టినందుకు ఆ ఓటు హక్కును వినియోగించుకోండి. మీరు ఎవరికి ఓటేస్తారో మీ ఇష్టం. ప్రలోభాలకు నమ్మి డబ్బులకు ఓటు నమ్ముకునేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. ప్రజాసంబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనండి. మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హిందూ సమాజానికి అంతా కూడా పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కొంచెం జరుగురా नमस्ते नमस्ते नमो नमः अक्षरां बलगमपेट एल्लम्मा तल्ली की जय। बलगमपेट एल्लम्मा तल्ली की जय।
అయ్యా ఎన్నికి రండి ఏం కొంచెం బ్యాగ్ ఏం తీస్తున్నావా సంజాన గారు చూసమ్మా దీపం చూసి దండం పెట్టండి కొద్దిగా ఎన్నుకుంటాయి కదా ఆయనకు వచ్చేది ఎంత చెప్పినా కూడా అర్థం కాదు ముందు చెప్పండి చిన్న అన్నా మేడం ఇటు కరెక్టే కరెక్ట్ అందరికి వచ్చేసారు సంజయ్ సార్ కొంచెం ముందుకున్నారు ఎల్లమ్మ తల్లి మహారాజుకి సైడ్ 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 మేమన్నా తీసుకుంటాం పోచమ్మ తల్లికి పోచమ్మ తల్లికి
ఎవరు మమ్మీ పడే పెట్టినట్టున్నా ఇంకా గొంతు ఓలేనా కేసీఆర్ ఇంకా గొంతు బాగుంటుంది ఇంకా కేసీఆర్ గెత్త గొంతు ఉంటుంది. హిందూ బంధువులందరికీ పవిత్రమైనటువంటి శక్తివంతమైన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు భాగ్యనగరంలో ఉన్నటువంటి అమ్మవార్ల దేవాలయాలను దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు స్వయంభూ వెలిసినటువంటి బల్కంపేట ఆ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడం రావడం జరిగింది. 3 సార్లు రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైన దేవాలయం. నిజంగా అమ్మవారి దర్శనం చేసుకుంటే ఒక వైబ్రేషన్స్ వచ్చినాయి. కాబట్టి అమ్మవారిని వేడుకోవడం జరిగింది, తలుచుకోవడం జరిగింది. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవితాలను గడపాలని చెప్పి, స్వార్థము కల్మషం వీడి నేను నా కుటుంబం అనే దూరం నుంచి బయటకు వచ్చి, స్వార్థం నుంచి బయటకు వచ్చి సమాజ క్షేమం కోసము, దేశ క్షేమం కోసము, ధర్మరక్షణ కోసము, సమాజ సంఘటన కోసము అందరూ ఆ తల్లిని వేడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ తల్లిని కొలిచినా, స్వామివారి కోసం కూడా దయచేసి స్వార్థాన్ని వీడాలి. నేను నా కుటుంబం స్వార్థాన్ని వీడి అందరి క్షేమం కోసము లోక కళ్యాణార్థం కాంక్షించినప్పుడే ఆ తల్లి, ఆ స్వామివారు మన కరుణా కటాక్షలు అందజేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య సంస్కృతి పక్కబెట్టి భారతీయ సంస్కృతిని, హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మ రక్షణ కోసము, ఆ సమాజ సంఘటన కోసము, ఆ సమాజాన్ని కాపాడ కోసము, పేద ప్రజలకు న్యాయం జరగడానికి అందరం కలిసికట్టుగా కృషి చేసిన బాధ్యత అందరం ఉంది. అటువంటి శక్తి సామర్థ్యాన్ని, అటువంటి ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. మరొక్కసారి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. దాంతోపాటు భాగ్యనగర ప్రజలందరూ కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఎటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో భారతీయులుగా జన్మించేందుకు ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి భాగ్యనగర ప్రజలందరూ కూడా మీరు ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీరు వెంటనే భాగ్యనగరం రండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీ నిర్ణయాన్ని ఓటు ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీ నిర్ణయాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా ప్రకటించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.